ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లింగమయ్య ఇది శ్రీశైలం టెంపుల్ కన్నా ముందు బౌరాపూర్ టెంపులే ప్రతిష్టాపన కాబడ్డది. దీని ప్రాముఖ్యత మనకన్నా ఎక్కువ కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళకు బాగా తెలుసు. మీకు గుర్తుందో లేదు కానీ కర్ణాటక నుంచి ప్రతి ఉగాది పండుగ రోజు ఇక్కడ నిద్ర చేస్తారు. కరెక్టేనా? చాలా మంది పాదయాత్ర ద్వారా వచ్చి ఎక్కువ ఇటు శ్రీశైలం పోయే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తారు. నేనైతే ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పండు రావడమే కష్టంగా ఉంది. ఈ గుడి ఎలా కట్టిందని నాకు డౌట్ వచ్చింది. ఇంత పెద్ద అంటే రాతి కట్టడాలు ఎప్పుడో నాకు తెలిసి ఒక 1000-1500 సంవత్సరాల క్రితం ఎట్లుండరు. మరి ఆ కాలంలోనే ఇంత మంచి ఆలయం, అది కూడా చెరువు దగ్గర. మరి ఇక్కడ మన పాతకాలంలో ఏమన్నా ఊరు ఉందో లేదో నాకు తెలియదు కానీ మరి అప్పుడు వెలిచినటువంటి మల్లికార్జున స్వామి, బ్రహ్మరమ్మ మాత గారు, మరి బ్రహ్మరమ్మ దేవి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి అమ్మవారు అదేవిధంగా మల్లికార్జున స్వామి మరి మన భారీ మెజార్టీతో గెలిపించినందుకు నేను స్వామి వారికి, అమ్మవారికి రుణపడి ఉన్నాను కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా మరి చర్చు మహాసభ ఉంది. అది ఇక్కడ ఐటీడీ పరిధిలో సుండుపెండలు జరిగేది. మొన్న రివ్యూ మీటింగ్ కొంతమంది చెప్పడం జరిగింది. ఈ చర్చు మహాసభలను బౌరాపూర్ చెరువులోనే నెక్స్ట్ ఇయర్ నుంచి చర్చు మహాసభలను ఇక్కడ నిర్వహించి మీకున్నటువంటి ఏవేవైతే ఈ సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా అక్కడ తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాటిని తీర్చిదిద్దే విధంగా ఆ సమస్యల పరిష్కారం కోసం మన ప్రాంతవాసి నల్లమల్ల ముద్దుబిడ్డ, అచ్చంపేట ముద్దుబిడ్డ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు పయనించే విధంగా మా కృషి ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ. నా పేరు తోకల గురువయ్య. నేను తెలంగాణ రాష్ట్ర చెంచులోకం ప్రధాన కార్యదర్శిని. ఈ మహాశివరాత్రి చెంచులకు ఎంతో పవిత్రమైన పండుగ. ఈ పండుగ ఈ బౌరాపూర్లో జరుపుకోవడము చాలా సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి వస్తుంది చెంచులు జరుపుకోవడము. ఈ పండుగ 3 రోజులు. మొదటి రోజు విగ్రహాలు ఇక్కడ అప్పాపూర్ గ్రామం నుంచి ఇక్కడ తీసుకురావడము, పెండ్లి పందిరి వేయడము, ఈ తతంగం కార్యక్రమం ఉంటుంది. రెండవ రోజు గ్రామ దేవతలను పూజ చేయడము, కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. మూడవ రోజు శాంతి పూజ ఉంటుంది. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రకృతి పూజ చేస్తాం. మా చెంచు సాంప్రదాయం ప్రకారము గోసి పెట్టుకొని విభూతి ధరించి ప్రకృతి పూజ చేస్తాము. ఆ ప్రకృతి పూజ అయిన తర్వాత తెల్లారి శాంతి పూజ అయిన తర్వాత కార్యక్రమం ముగిస్తుంది. ఈ పండుగ శ్రీశైలం కంటే చాలా పురాతనమైన గుడి అని చెప్తారు మా చెంచు పెద్దలు. ఈ గుడి కట్టిన తర్వాతనే శ్రీశైలం గుడి కట్టినని చెప్తారు. ఈ పండుగ చెంచుల సమస్యలు పరిష్కరించాలని చెప్పని అనుకుని పెట్టుకున్నాము 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత. కానీ ఆ చెంచుల సమస్యల పరిష్కారం అవ్వట్లేదు. ఓన్లీ జాతర మాత్రం, ఉత్సవాలు మాత్రం జరుపుకుంటున్నాం. ప్రభుత్వం సహకరిస్తుంది. దానికి మాకు చాలా సంతోషం. కానీ శ్రీశైలంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ సమస్యల పరిష్కారం అయ్యేది. శివరాత్రి రోజు అందరు అధికారులు వచ్చేసి అన్ని జిల్లాల చెంచులను పిలిపించి కొన్ని సమస్యల పరిష్కారం అయ్యేది. అదే ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.